ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. కువైట్లో ఉన్న సంఘము సియోను మందిరం తరపున కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాక్యానికి వెళ్ళకముందు తలలు వంచి ప్రార్థనలో ప్రభు యొక్క సహాయం కొరకై అడుగుతాం. ప్రేమగల పరలోక తండ్రి, ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ పాదములు చేరి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతముగా కుటుంబముగా దేవునింటి వారముగా యేసు ప్రభు మీ రక్తము చేత కొనబడిన వారముగా మీ సన్నిధిలో మోకరించి స్తుతించి ప్రార్థించి కొనియాడుతున్నటువంటి ప్రజల మధ్య నేను కూడా ఈ యొక్క ఉదయకాలమందు నూతన మాసములో మొదటి దినమందు ఈ సంవత్సరము చివరి మాసములో నడిపించిన విధానాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. ఇది మీ యొక్క ప్రణాళిక ఉన్నది, అందును బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. సహోదరుడు రామ్సనేల్ ద్వారా మరి సంఘంతో కూడా నాకు ఇచ్చినటువంటి సహవాసాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. ప్రేమైన పరలోక తండ్రి, మీ బల్ల చుట్టూ చేరి వచ్చినటువంటి ప్రజలముగా యోగ్యమైన రీతిలో పాలు పొందినట్లు పరీక్షించుకొని పాలు పొందడానికి సహాయం చేయండి. గత 11 మాసాలు కాచి కాపాడావు, 12వ మాసములో నడిపించుతున్నావు. ఇది కేవలం మీ యొక్క కృప అన్నది. నూతన సంవత్సరము 2024 ప్రారంభించిన దినం నుండి ఈ రోజు వరకు కూడా అనేక మంది ప్రజలు చనిపోయారు. అనేక మంది సేవకులు ప్రభా తండ్రి ప్రభు సన్నిధిలోని చేర్చబడ్డారు. మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచారు. దానికి కారణం మీ యొక్క కృప, మెండైన కృప. మా మంచితనము కాదు, మా బలము కాదు, మా శక్తి కాదు, మాకున్న ఆరోగ్యము కాదు, మాకున్న చదువు కాదు, ఉద్యోగము కాదు, ఆస్తి కాదు, సంపద కాదు, కేవలం మీ యొక్క కృప. కాబట్టి దేవా యొక్క సమయములో ఈ శేషమైనటువంటి మాసము ఈ సంవత్సరంలో మరి నూతన విధముగా మీరు మమ్మల్ని దర్శించిన వారై యేసు ప్రభు మీ లేఖనాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఇంకను ఎవరైతే త్రోవలు ఉన్నారో వారిని క్షేమకరంగా నడిపించండి. అయోగ్యుడి నన్ను మీరు కనికరించి ప్రయాణమంత్రిలో సహాయం చేసి నేటి ఉదయకాలమున రాజమండ్రి చేరట కృపనిచ్చినారు. వందనములు. ప్రేమగల పరలోక తండ్రి, మీ యొక్క ప్రేమైన బిడ్డలు దేవా మరి ప్రతి ఒక్కరికి అవసరం తీర్చమని మనవి చేస్తున్నాను. యేసు పరిశుద్ధ నామములో చంటి బిడ్డల్ని, పిల్లల యొక్క సండే స్కూల్ని అందరిని కూడా దీవించండి. వాక్య భాగంలో ద్వారా మాట్లాడమని మనవి చేస్తూ యేసు నామములో అడిగి వేడుకుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. మొదటి కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రియమైన సోదర సరళ, ప్రతి వారము కూడా దేవుని మందిరములో ప్రభు బల్ల చుట్టూ చేరి వచ్చినప్పుడు ఈ లేఖన భాగాన్ని చదివి మరి పాలు పొందుతున్న వరం అంటున్నాం. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 16వ వచనము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పంచుకొనుటే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుటయే కదా. మనం పాలు పొందుచున్నటువంటి యొక్క బల్లపైన ఉన్నటువంటి ఈ యొక్క సాదృశ్యంగా ఉంచబడినటువంటి వస్తువు మరి రొట్టె, ద్రాక్షరసము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరమునకు, ఆయన యొక్క రక్తమునకు సాదృశ్యంగా ఉంటున్నది. మరి మొదటి కొరింథీయులు 11వ అధ్యాయంలో 23వ వచనములో అపోస్తలుడైన పౌలు ఏం రాస్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులు 11:23లో నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులను పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటుగా దీనిని చేయడం చెప్పాను. ఆయన శరీరము, ఇక్కడ ఆయన శరీరము గురించి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోమని అంటున్నాడు. 10వ అధ్యాయంలో ఆయన రక్తము, మొట్టమొదటి రక్తాన్ని గురించి పాత్ర, ఆయన రక్తమును సాదృశ్యంగా ఉన్నది అనేసి ఇక్కడ రాయబడింది. కనుక ప్రభు బలలో పాలు పొందక ముందు మీరు నేను ఖచ్చితంగా రక్తం చేత కడుగబడిన వారమై ఉండాలి. ఆయన శరీరంలో పాలు పొందిన ముందు ఆయన శరీరంలో నుండి చిందించబడిన రక్తము చేత కడుగబడాలి. ప్రతి పాపపు డాగును అవన్నీ కూడా తుడిచివేయబడాలి. మనము అనుదిన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసేవారం వింటున్నాం. తెలిసియో తెలియకనో, మరి ఉద్దేశపూర్వకముగా ద్వేషముతో, పగతో, ఈర్ష్యతో, అసూయతో ఎన్నో పొరపాట్లు. అయితే ప్రతి పొరపాటు చేసినప్పుడు నీ హృదయము, మనస్సాక్షిలో ఒక గద్దింపు ఉంటున్నది. మనస్సాక్షిలో నీవు కల్మషాన్ని నువ్వు గుర్తిస్తున్నావు. కనుక ఆ యొక్క మచ్చను కూడా కడుగబడాలి. అది ఎటువంటి మచ్చ అయినా సరే, ఎటువంటి పాపమైనా సరే, యేసుక్రీస్తు ప్రభు తన రక్తముతో కడిగి శుద్ధీకరించేవాడైంటున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెపొచ్చు వలె తెల్లనివగను. మన పాపములు ఎంత భయంకరంగా ఉన్నా కూడా అవి తెల్లగా చేయబడడానికి యేసుక్రీస్తు ప్రభు మరి తన రక్తము చేత కడుగుటకు ఆయనకి వీలగొచ్చున్నది. అంటే ప్రతి పాపపు డాగును తుడిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభు రక్తము మనకి అందుబాటులో ఉన్నది. విశ్వాసముతో ఆ పాత్రలో పాలు పొందుతున్నప్పుడు మీరు నేను ప్రభువును అడగవలసిన వరం వింటున్నాం. ప్రభా, గత 11 మాసాలు నన్ను కాపాడావు. 11 మాసాలుగా నేను తప్పు చేయలేదని చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? లేదు. అందరూ పాపము చేసి దేవుని మహిమకు దూరమై పోయినట్టు వారమైంటున్నాం. పాపము చేయని వాడు ఒకడు కూడా లేడు, నీతిమంతుడు ఒకడు లేడు. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో నీతిమంతుడు ఒకడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపము చేసి నిష్ప్రయోజకులమై ఉంటున్నాం, ప్రయోజనం లేని వారమై. తెలుగులో మంచి మాట, పనికి మాలిన వారైరి. ఆ మాట కూడా చదువుతాం. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము. పదకొండవ వచనం. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించేవాడును ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడనూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ పాపము చేసి పనికి మాలిన, ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారై ఉన్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, నేను మరి దేవుని దృష్టిలో తప్పు చేయలేదు, పాపము చేయలేదు, మరి ఏ తప్పిదం నా లేదనేసి ఎవరు కూడా చెప్పలేరు. అయితే మన మనస్సాక్షి తెలుసు, మన హృదయంలో ఎటువంటి పాపములు ఉన్నాం, ఎటువంటి దోషములు ఉంటున్నాం, ఎటువంటి దుర్నీతి క్రియలు చేస్తున్నాం, ప్రతి ఒక్కరము వ్యక్తిగతంగా ఎరిగిన వారం వింటున్నాం. అది మనస్సాక్షి గద్దిస్తుంది. అప్పుడప్పుడు ప్రతిసారి నువ్వు పాపం చేసినప్పుడు మనస్సాక్షి గద్దిస్తుంది. ఆ మనస్సాక్షిలోనే గిల్టీనెస్, ఆ కపటాన్ని, ఆ కల్మషాన్ని కూడా అది తుడిచివేయబడాలి. ప్రభు బలలో పాలు పొందక ముందు శుద్ధమైన మనస్సాక్షి కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో చూస్తే 22వ అధ్యాయం ఆదికాండములో, అబ్రహాము జీవితము 22వ అధ్యాయము, ఆదికాండం 22వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుతాం. 13వ వచనం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడేను.
అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారుని మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. ప్రియమైన వారలారా, ఈ లేఖన భాగం ప్రతి ఒక్కరు కూడా మనం ఎరిగిన వారమైంటున్నాం. అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును ఎలాగా బలి అర్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఇక్కడ అబ్రాహాముతో దేవుడు మాట్లాడినాడు. ఆయన మెసొపొటేమియాలో ఆయా కల్దీలో ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా అబ్రాహాము ప్రత్యక్షమై మరి అనేక మార్లు పలికిన వాడంటున్నాడు. 12వ అధ్యాయంలో నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఆయన రమ్మన్నాడు. ప్రియమైన అబ్రాహాము వెంటనే దేవుని మాటకు లోబడ్డాడు. విశ్వాసముతో ఆయన ముందుకు ఆ దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు. ఆ దేశాన్ని, తండ్రి ఇంటిని విడిచిపెట్టక ముందు ఆయన విగ్రహారాధికుడుగా ఉంటున్నాడు. తండ్రి కూడా మరి విగ్రహములు చేసి అమ్మి దాని ద్వారా వచ్చే సొమ్మును వారి యొక్క పోషణానికి ఉపయోగించేవాడంటున్నాడు. ప్రియులారా, అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి రమ్మన్నప్పుడు స్వజనాన్ని, నీ యొక్క ఇంటి వారిని ఆయన లోబడి వచ్చాడు. తన విగ్రహాల్ని తనకి మరి జీవనం కోసమై వారి తల్లి తండ్రులు చేస్తున్నట్టు ఆ వ్యాపారం విడిచిపెట్టి వచ్చాడు. వెంటనే లోబడ్డాడు. ప్రభు బల ధర వచ్చినప్పుడు నీవు నేను కూడా అట్టి విధేయత కలిగిన వారముగా ఉండాలి. అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన మాట వెంటనే విన్నాడు. ఇక్కడ అబ్రాహామునకు దేవుడు 4 విధములుగా బయలుపరుస్తున్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయంలో అబ్రాహామునకు దేవుడు మరి దేవుడిని యెహోవా ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు ఆయన దేవుని యొక్క కుమారుడుగా, లేదంటే దేవుని యొక్క దాసుడుగా, దేవుని లోబడటం మాత్రమే కాదు కానీ దేవుడు తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ప్రేమించి మన కొరకై ఈ లోకమును పంపించినట్లు వెనుదీయకుండా, అబ్రాహాము కూడా తన కుమారుని అంటే ఇస్సాకును వెనుదీయకుండా బలి అర్పించడానికి సిద్ధమైంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క లక్షణం కలిగిన వాడైంటున్నాడు అబ్రాహాము. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని వెనుదీయకుండా ఈ లోకానికి పంపించినప్పుడు, సిద్ధంగా ఉన్నప్పుడు అబ్రాహాము కూడా దేవుడైన యెహోవా మాటకు లోబడి తన కుమారుని ఇస్సాకును వెనుదీయకుండా తన ఏకైక కుమారుణ్ణి, ప్రేమించుచున్న కుమారుణ్ణి వెనుదీయకుండా ఆయన బలి అర్పించడానికి సిద్ధమైనాడు. ప్రభు బలను సమీపిస్తున్న మనము దేవుని నిజముగా ప్రేమిస్తున్నట్లయితే నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావంటే దేవుని కంటే దానిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. దేవుడని యెహోవా బలి అర్పించమని అబ్రాహామును అడిగినప్పుడు ఆయన ఎంతగానో ప్రేమించిన కుమారుడు, అనేక సంవత్సరాల తర్వాత జన్మించిన కుమారుడు విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. కనుక ప్రభు బల్ల దగ్గర వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకై మరి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తండ్రి యొక్క దేవుని యొక్క మాటకు లోబడిన వాడై శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని ఎలాగూ ఈ లోకానికి దిగి వచ్చాడో నిన్ను నన్ను రక్షించుటకు, పరలోకపు ఐశ్వర్యాన్ని, పరలోకపు మహిమను విడిచిపెట్టి తగ్గించుకొని వచ్చి బలిగా ఎలాగ అర్పించుకున్నాడో ప్రభు వల్ల సమీపిస్తున్న మనము అటువంటి త్యాగ సహితమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. పరలోక సంబంధమైన ఐశ్వర్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అబ్రాహాము తన కుమారుని ఇస్సాకును కూడా బలి ఇచ్చుటకు వెనుదీయకుండా సిద్ధపడిన వాడంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క గుణలక్షణం కలిగిన వాడంటున్నాడు. తన పూర్తిగా రిక్తునిగా చేసుకున్నాడు. తనకున్న ఏకైక కుమారుని బలి అర్పించుటకు సిద్ధంగా ఉన్నాడు. ప్రియులరా, మీరు నేను ఈ మధ్యాహ్న సమయమున ప్రభు సన్నిధిలో వచ్చుంటున్నాం. నీవు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దానిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు బల్ల దగ్గర చేరినప్పుడు అది ఒక బలిపీఠము, అది ఒక కళ్ళము. ఆయన కళ్ళని చేరినప్పుడు, బలిపీఠం చేరినప్పుడు మొట్టమొదటిగా నీవు నేను రిక్తునిగా చేసుకోవాలి. అబ్రాహాము రిక్తునిగా చేసుకుని తను తాను ఖాళీ చేసుకున్నాడు. తన హృదయములో ఏకైక కుమారుని ప్రేమించినట్టు ప్రేమను ఖాళీ చేసుకుని దేవుడైన యెహోవా మాటకు లోబడి
నేను కుమారుని కంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని రుజువుపరుచుకున్నాడు. నీవు నేను యథాప్రకారముగా ఆచార పద్ధతిలో లేదంటే అలవాటు చొప్పున ఈ బలలో పాలు పొందితే ప్రభు బలలో మనకు ఎటువంటి ఆశీర్వాదం లేదు. అందును బట్టి అపోస్తలుడైన పౌలు మీరు తన్ను తాను పరీక్షించుకొనుడి. ఏ రీతిలో మనం దేవుని ప్రేమిస్తున్నాం, విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామా, తండ్రి దేవుని యొక్క గుణలక్షణం కలిగిన వారం వింటున్నామా, అబ్రాహాము నుండి గుణలక్షణం కలిగి ఉంటున్నామా, విడిచిపెట్టే గుణము, విగ్రహాలను విడిచిపెట్టినటువంటి గుణము కలిగిన వాడు అంటున్నాడు. మన హృదయములో ఎటువంటి విగ్రహము కలిగి ఉంటున్నాం, ఏ విధమైనటువంటి వస్తువు పైన ప్రేమ కలిగి ఉంటున్నాం, ఆశ కలిగి ఉంటున్నాం, వాటిని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉంటున్నామా? 10వ అధ్యాయం 14వ వచనంలో విగ్రహాలను విడిచి విగ్రహార్థన విడిచి పారిపోవుడి. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 14వ వచనం. మొదటి కొరింథీయులు 10వ అధ్యాయము 14వ వచనం చదవండి ఎవరైనా. విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. ప్రియులరా, కేవలము ఒక ఇమేజ్ని, ఒక విగ్రహాన్ని, మరి ఒక బొమ్మను చేసి ఉండడం కాదు, మన హృదయంలో దాచుకున్నటువంటి ఆ యొక్క విగ్రహారాధనని మనము ఏదైతే ఆరాధిస్తున్నామో దేనికంటే ఎక్కువగా, దేనినైతే ప్రేమిస్తున్నామో దేనికంటే ఎక్కువగా దానిని మనం విడిచిపెట్టి పారిపోటకు సిద్ధంగా ఉండాలి. ప్రభు వల్ల దగ్గర సమీపించినప్పుడు అట్టి యోగ్యత కలిగిన వరం ఉండాలి. రెండవదిగా అబ్రాహామునకు ఇస్సాకు దేవుడు బయలుపరిచిన విధం ఏమంటే, ఇస్సాకుని బలిపీఠం పైన పెట్టినప్పుడు ఇస్సాకు మరి ఆయన శారీరకంగా మృతి చెందిన వాడై ఉంటున్నాడు. అయితే తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్రాహాముకు బయలుపరిచింది ఏమంటే, పునరుద్ధాన శక్తిని బయలుపరిచే దేవుడు. ఆయన పునరుద్ధాన శక్తిని బయలుపరుచుతున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అనే యొక్క ప్రత్యక్షత ఇచ్చాడు. ఇస్సాకు బలిపెట్టబడినప్పుడు ఆల్మోస్ట్ చనిపోయిన వ్యక్తే. ఆయన నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా నోరు తెరవలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎటువంటి మాట కూడా అడ్డంగా మాట్లాడలేదు తండ్రి అయిన అబ్రాహాముకి, ఇస్సాకు. అలాగే మౌనం వహించి బలిపీఠం ఉన్నప్పుడు ఒక మృతదేహం వల్లే పెట్టబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభు నేను పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని ప్రత్యక్షపరిచాడు. మరి హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కూడా మనం ఆ మాట చదువుతాం. 17 చదువుతాం. అబ్రాహాము శోధింపబడి విశ్వాసము నుండి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషముతో అంగీకరించెను, ఇస్సాకు వలనైనది నీ సంతానమనవుడని ఎవనితో చెప్పడను, ఆ అబ్రాహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడనై ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. ప్రియులారా, ఆయన మృతులో నుండి లేపగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ప్రత్యక్షత కలిగిన వాడు అంటున్నాడు. రెండవదిగా ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనంలో అబ్రాహాము కంటే ముందు ఉన్నవాడని చెబుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. యేసు అబ్రాహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రాహాము కంటే ముందు యేసు ప్రభు ఉన్నాడు. కాబట్టి ఆ బలిపీఠం పైన ఇస్సాకును పెట్టినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇస్సాకునకు బదులుగా ఆయన పునరుద్ధాన దేవుడు, మృతులలోని లేపగలడు శక్తిమంతులని నిరూపించి ప్రత్యక్షపరుచుకున్నాడు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాము జీవితంలో 4 విధముల ప్రత్యక్షత. మొట్టమొదట తండ్రి అయిన దేవుడు యొక్క గుణలక్షణము మరి కలిగిన వాడే తండ్రి అయిన దేవుడు రిక్తునిగా చేసుకొని తను తాను ఏ విధముగా కుమారుని యేసుక్రీస్తును పంపి సిద్ధపడ్డాడో అబ్రాహాము కూడా అలా సిద్ధపడ్డాడు. రెండవదిగా ఇస్సాకును బలిపీఠం పెట్టినప్పుడు మృతుల నుండి లేపగలడు శక్తిమంతుడైన పునరుద్ధాన దేవుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు అని నిరూపించుకున్నాడు. ప్రియులారా, మూడవదిగా ఇస్సాకుకు బదులుగా ఓ పొట్టేలును ఆయన కనుపరిచాడు. మరి యేసుక్రీస్తు ప్రభువే
మన కొరకై కలువరి శిలువలో ఒక గొర్రె పిల్లవలే వధించబడ్డాడు అనే ఒక సాదృశ్యాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు. ఎందుకంటే అబ్రాహాము కంటే నేను ముందు ఉన్నవాడను, అబ్రాహాము కంటే ముందు ఉన్నవాడని నిరూపించాడు. నేనే యెహోవా దేవుడును, ఉన్నవాడను అనువాడను నిర్గమకాండంలో చదువుతాం. కాబట్టి ఆయన అబ్రాహాము కంటే ఉన్నవాడు కనుక ముందుగానే యేసుక్రీస్తు ప్రభు అబ్రాహామునకు ప్రత్యక్షమైన రీతి ఏమంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని యోహాను, భక్తుడైన యోహానికి బాప్తిస్మిచ్చి యోహానికి యేసుక్రీస్తు ప్రభు ఎలాగ తాను ప్రత్యక్షపరుచుకున్నాడో, అబ్రాహామునకు అంతకంటే ముందు నేను గొర్రెపిల్ల వలె వధించబడుచున్నాను లోక పాపము నిమిత్తమై. ప్రియమైన వారలారా, అబ్రాహాము జీవితంలో ఒక ప్రత్యక్షత, తండ్రిన దేవుని గుణలక్షణం. బలిపీఠం దగ్గర వెళ్ళినప్పుడు తను రిక్తునిగా చేసుకున్నాడు. బలిపీఠం పైన ఇస్సాకును పెట్టినప్పుడు పునరుద్ధాన దేవుడు, శక్తిమంతుడు, మృతులను లేపగలిగే శక్తిమంతుడు అనే యొక్క ప్రత్యక్షత కలిగిన వాడైనాడు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువే గొర్రెపిల్ల వలె వధించబడి మన పాపములను, లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అని ప్రభు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు నేను ప్రభు బలను సమీపించినప్పుడు ఇట్టి ప్రత్యక్షత, యేసు ప్రభు నీ పాపమును మోసి సిలువలో మరణించాడు. నీవు అపరాధముల చేత పాపము చేత చచ్చిన వారైన మనల్ని ఆయన తిరిగి లేపగలిగే దేవుడు పునరుద్ధాన శక్తితో అనే నమ్మకము, నిరీక్షణ కలిగిన వారముగా పాలు పొందాలి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మన పాపం నిమిత్తమై చనిపోయినాడు, మన పాపము దోషములను భరించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 24వ వచనం చదువుతాం. మొదటి పేతురు 2:24. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణి మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ప్రియులరా, 22వ వచనం, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ప్రజలు ఆయనను అంతగా నేరం మోపినా, దూషించినా తను తాను ఎవరి కోసం అప్పగించుకున్నాడు? న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి. దేవుడు పక్షపాతి కాదు, ఆయన న్యాయంగా తీర్పు తీర్చు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు తాను తండ్రి దేవునికి న్యాయము తీర్చు దేవుడని అర్పించుకున్నాను బట్టి నోరు తెరవలేదు, దౌర్జన్యం చేయలేదు, పాపము చేయలేదు, పాపము కనబడలేదు, కపటం లేదని ఈవెన్ పిలాతు కూడా చెప్పాడు. ప్రియమైన వారు, ఆయన బట్టి కూడా సిలువ వేయమని కేకలు వేసినప్పుడు సిలువ వేయబడుటకు అనుమతించాడు. యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాము జీవితంలో తను పాపమును మోసుకుని పోచు దేవుని గొర్రెపిల్లగా ప్రత్యక్ష. కనుక పిల్లరా, ప్రభు బలలో పాలు పొంది మనము నీకు ఎటువంటి ప్రత్యక్షత కలిగిన వారు వింటున్నాం? కేవలం సామాన్యమైన రొట్టె ద్రాక్షరసము ఏదో నామకార్థంగా పాలు పొందాలని మీరు పాలు పొందుతున్నారా? లేదు, యథార్థముగా పరిశీలించిన వారే యేసు ప్రభు నా పాపముల కొరకై చనిపోయాడు, నా రోగముల నిమిత్తమై ఆయన ఎంతకునో గాయపరచబడ్డాడు అనేసి ఆ యొక్క దుర్పదముతో మీరు జ్ఞాపకం చేసుకునే వారమై ఉంటున్నామా? దీనిని చేయుడి, నన్ను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన నా శరీరము, ఆ శరీరము ఏ విధముగా నలుగొట్టబడాను, ఏ విధముగా శ్రమ పొందాను, ఆ శరీరం ఏ విధముగా గాయపరచబడినది, ఏ విధముగా సిలువ వేయబడినది, ఏ విధముగా దున్నబడి ఉన్నది అనే యొక్క రీతిని నేను గ్రహించి పాలు పొందాలి. అబ్రాహాము జీవితంలో దేవుడు 4వదిగా వాగ్దానాలు నెరవేర్చిన దేవుడు అంటున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయము, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రలో ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. విశ్వాసము గలవారై మృతి పొందిరి. గనుక అటువంటి విశ్వాసము, అందును బట్టి యేసుక్రీస్తు ప్రభు అబ్రాహాము నా స్నేహితుడు, యాకోబు పత్రిక 2:23లో అతని నీతిగా ఎంచబడెను, నా స్నేహితుడని కూడా పిలిచాడు. అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి దేవుని స్నేహితుడుగా మారిన
నీ యొక్క విశ్వాసము ఎట్టి పరిమాణంలో ఉన్నది? దేవుడు నిన్ను నా స్నేహితుడు, నా స్నేహితురాలు అని పిలవగలే రీతిలో ఉన్నాడా? 6వ అధ్యాయము 13వ వచనం. 6వ అధ్యాయము హెబ్రీయుల 6:13. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింతును, విస్తరింపజేతును. ఇక్కడ దేవుడనే యెహోవా అబ్రాహాముకు తన ఇచ్చిన వాగ్దానాన్ని వేరొక నామములో వేరొకని తోడని చేయక, తనకంటే ఏ గొప్పవాని తోడు చేయక, తన తోడు దేవుని స్వయముగా తనే వ్యక్తిగతముగా ప్రమాణం చేసి ఆ వాగ్దానం నెరవేర్చిన దేవుడు ఏంటనో, వాగ్దానం ఇచ్చిన దేవుడు జ్ఞాపకం చేసుకొని నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించేదను, విస్తరింపజేసేదను. ఏకైక కుమారుని బలిగా అర్పించి సిద్ధపడినటువంటి ఆ యొక్క అబ్రహాము జీవితాన్ని దేవుడు అద్భుత రీతిలో ఎంతగానో దీవించాడు, విస్తరింపజేశాడు. 4 విధాలుగా దేవుడు అతనికి ప్రత్యక్షపరుచుకున్నాడు. తన దేవుని గుణలక్షణం కలిగి తాను రిక్తునిగా చేసుకొని యేసుక్రీస్తు ప్రభుని లోకాన్ని పంపించినట్లు, బలి అర్పించడం సిద్ధపడినట్లు సిలువ పైన ఇస్సాకును కూడా బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. దేవుని గొర్రెపిల్లగా చేసుకున్నాడు. అదే సమయంలో అబ్రాము ప్రభు యొక్క శరీరములో రక్తములో కూడా పాలు పొందినవాడైంటున్నాడు. 14వ అధ్యాయము ఆదికాండములు మెల్కీసెదెకు ఆ యొక్క ప్రధాన యాజకుడు అబ్రామునకు రొట్టెయు ద్రాక్షారసము తీసుకువచ్చి ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు తన కొరకు మరణించాడు బలియాగముగా సిలువలో. అబ్రాము కంటే ముందు ఉన్న యేసుక్రీస్తు ప్రభు బయలుపరిచాడు. అందును బట్టి ఆయన ఉద్దేశం ప్రకారము, ప్రణాళిక ప్రకారము ముందుగానే యాజకుడైనటువంటి మెల్కీసెదెకు ద్వారా రొట్టెయు ఆ యొక్క ద్రాక్షారసము. రొట్టె నేనే జీవాహారము, ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఆ జీవాహారాన్ని అతను భుజించాడు. ఆ రక్తాన్ని ఆయన పానముగా తీసుకున్నాడు. ఆ జీవాహారాన్ని భుజించిన బట్టి జీవము తనలో ప్రవేశించింది. క్రీస్తు యేసు యొక్క జీవము కలిగిన వాడై అబ్రాహాము తన జీవితంలో జీవించిన వాడంటున్నాడు. నీవు నేను మరి రొట్టెల పాలు పొందిన యేసు క్రీస్తు వారి యొక్క శరీరము, దీనిని పుచ్చుకునడం ద్వారా ఆయన యొక్క జీవము నీలో నాలో ఉన్నదని మనము నిశ్చయత కలిగిన వారముగా పాలు పొందాలి. ఆ జీవాహారమును భుజించడం ద్వారా అనుదినము కూడా నీవు ఆ వాక్యము చేత బోధించబడి పోషించబడేవాడంటున్నావు. ఆ జీవాహారం ఏంటి? దేవుని వాక్యము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనము. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలం కలిగెను. కలిగినదేమియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ రొట్టె ద్రాక్షారసము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆ రక్తములో జీవము ఉన్నది. ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శరీరములోని జీవాన్ని, రక్తములోని జీవాన్ని ఆయన పొందినవాడై ఆయన మనుషులకు వెలుగై ఆయన మనోనేత్రం తెరవబడి దేవుని మాటకు లోబడి దేవుని వాక్యమును కట్టుబడి దేవుని నియమములను పాటించిన వాడై దేవునికి అవిధేయుడు కాకుండా విధేయుడై జీవించాడు. అందులో మొదటి సమయాలు 15:23లో బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మొదటి సమయాలు 15వ అధ్యాయము 23వ వచనము 22 చివరి భాగము. ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ అబ్రహాము మాట విన్నాడు. సౌలు ఇక్కడ మాట వినలేదు. అందును బట్టి సౌలు పైన ఉన్న దేవుని ఆత్మ తొలగించబడి అపవిత్రాత్మ, దురాత్మ పొందినవాడైంటున్నాడు. ప్రియులారా, పొట్టేళ్ళని దేవుడు పోయి నువ్వు అమాలేకులను చంపమని చెప్పినప్పుడు ఆయన కొన్నిటిని దాచిపెట్టుకున్నాడు.
చంపలేదు, ఎందుకంటే బలులు అర్పించాలనేసి. అయితే సమూయేలు ప్రవక్త చెబుతున్నాడు, బలులు అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము, బలులు అర్పించడం కంటే దేవుని ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, పొట్టేళ్ల కూర అర్పించడం కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. కనుక నీవు నేను అనేక ధర్మ కార్యములు చేయొచ్చు, అనేక మందికి సహాయం చేయొచ్చు, అనేకమైన మేలులు చేయొచ్చు. దేవుని మాటకు లోబడకుండా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటే అది ఏమాత్రం కూడా అంగీకారంగా లేదు, ఏమాత్రం కూడా నీకు దీవెనకరముగా ఉండదు. పిల్లలారా, నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ నువ్వు ఎవరికైతే సహాయం చేస్తే వారు మేలు పొందొచ్చు, కానీ నీవు ఆ యొక్క విగ్రహములు దాచిపెట్టుకుంటూ విగ్రహారాధనకి దూరముగా వెళ్లకుండా దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తూ నీ జీవితంలో ఏదైనా సరే, ఆభరణమైనా సరే, లేదని ఏ వస్తువైనా సరే నువ్వు ప్రేమించినట్లయితే నేను దాన్ని విడిచిపెట్టాలి. ఏకైక కుమారుని ఇస్సాకును బలి అర్పి సిద్ధపడినటువంటి అబ్రహాము దేవుని వాగ్దానాల్ని దేవుడే జ్ఞాపకం చేసి తన తోడని ప్రమాణం చేసి తను ఎంతగానో దీవింపజేశాడు, ఆశీర్వదించాడు, ఆ యొక్క జనాన్ని విస్తరింపజేశాడు. కాబట్టి దేవుడు మృతుల నుండి లేపగలిగిన సర్వశక్తిమంతుడు, పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడిని ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు తను బలియాగముగా ముందుగానే అర్పించుకున్నట్లు అబ్రహామునకు బయలుపరిచిన వాడంటున్నాడు. ఎందుకంటే ప్రభు యొక్క శరీరములో రక్తములో పాలు పొందినటువంటి అబ్రహాము యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవము ఆయనలో ప్రవేశించి ఆ జీవము ద్వారా అనుదినము, అంటే యేసుక్రీస్తు ప్రభు దేవునికి వాక్యము, ఆ వాక్యము ద్వారా దేవుని మాటకు లోబడి దేవుని మాట ప్రకారం ఆయన నడిచిన వాడై ఉంటున్నాడు. నమ్మకముగా ఏ మాత్రం తన జీవితం గురించి, భవిష్యత్తు గురించి లేదంటే ఆలోచన చేయలేదు. నువ్వు బయటికి రమ్ము, నీ తండ్రిని విడిచిపెట్టి నేను చూపించు స్థలానికి నడిపిస్తానన్నప్పుడు పూర్తిగా నమ్మినవాడంటున్నాడు. ప్రియులారా, నేను అటువంటి దృఢమైనటువంటి నమ్మకము, విశ్వాసము కలిగిన వారముగా జీవించాలి. 11 మాసాలు ఈ సంవత్సరం గడిచిపోయింది. 12వ మాసం 1వ తారీఖు నేను రాజమండ్రి వస్తాను నేను ఒకనాడు అనుకోలేదు, ప్రణాళిక చేయలేదు. అది దేవుని చిత్తం. మొదటి వారమున మొదటి దినమందు 12వ మాసంలో మీ మధ్య వచ్చి నిలబడడం దేవుని యొక్క కృప. కనుక ప్రియులారా, దేవుని ఉద్దేశాలు వేరు, మన యొక్క ఉద్దేశాలు వేరు. అయితే దేవుడు మన నడిపించే దేవుడు అంటున్నాడు. అబ్రాహామును నడిపించాడు, అనుదినము కూడా నడిపించాడు. నన్ను దేవుడు నడిపించే శక్తిమంతుడు. మరి నేను బలలో పాలు పొందుతున్నప్పుడు అబ్రాహాము కలిగినటువంటి అనుభవము కలిగిన వారు ఉండాలి, అబ్రాహాము కలిగినటువంటి విశ్వాసము కలిగిన వారు ఉండాలి, అబ్రాహాము కలిగిన త్యాగ సహితమైన జీవితము కలిగిన వరం ఉండాలి, సమర్పించుకునే జీవితము కలిగిన వారు ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి తను తానే మరి బలి అర్పించుకున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతాం, 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం వలన జీవించున్నాను. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎందుకొరకై జీవిస్తున్నాడు? తన్ను కొరకై అర్పించుకున్న యేసు ప్రభు కొరకై జీవించున్నాను. నన్ను ప్రేమించి జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను. ప్రియులరా, యేసు ప్రభు నన్ను ప్రేమించి తన్ను తాను అర్పించుకున్నాడు. మరి అపోస్తలుడైన పౌలు జీవితం వలె నీ జీవితం, నా జీవితము ఈ రోజున ప్రభు కొరకై జీవిస్తున్నామా? మనము గుర్తు చేసుకోవాలి. ప్రభు కొరకై జీవిస్తున్నామా? మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని అనుభవించిన వాడంటున్నాను, పునరుద్ధాన శక్తిని. ఎందుకంటే నేను క్రీస్తు కొరకుగా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు. అతను తన జీవితాన్ని
సిలువ వేసుకున్నాడు, తన శరీర ఇచ్ఛలను చంపుకున్నాడు. కొలొస్సీలు 3:5లో మీ యొక్క అవయములను చంపుకొనుడి జారత్వము అని దానికి చాలా విషయాలు రాయబడినది. కొలొస్సీలు 3:5లో వాటిని చంపుకొనుడి. ఇక్కడ పౌలు చంపుకున్నాడు. అందును బట్టి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను జీవించు జీవితము నాది కాదు, క్రీస్తును నా యందు జీవించున్నాడు. క్రీస్తు కొరకే నీలో నుండి ఆ శరీర అవయములను నేను చంపుకున్నామా? ప్రభు బలిలో పాలు పొందిన మనము యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడినట్లు, లేదంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినట్లు నా యొక్క శరీర ఇచ్ఛలు, నా యొక్క అవయములన్నీ కూడా కొలొస్సీలు 3:5లో రాయబడినట్టు నేను చంపుకొని ఉన్నాను. నేను జీవించే జీవితము నన్ను ప్రేమించి నాకు జీవం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు కొరకు జీవించున్నానని నిశ్చయత కలిగి పాలు పొందుతున్న వారంగా ఉండాలి. ప్రియమైన సోదరులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో చెప్తున్నాడు. ఫిలిప్పీయులు 1:21 నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చూడండి, పౌలు యొక్క జీవితము బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభం. ఈరోజు నేను ఎవరి కొరకు బ్రతుకుచున్నాం? పిల్లల కొరకు బ్రతుకుచున్నామా, లేదంటే తల్లిదండ్రుల కొరకు బ్రతుకుచున్నామా? నీ సొంత జీవితము బాగుపడాలని బ్రతుకుచున్నామా? మన భవిష్యత్తులో ఎదగాలని బ్రతుకుచున్నామా? ఏదైనప్పటికీ కూడా నేను క్రీస్తు కొరకే బ్రతుకునే వారముగా ఉండాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అంటే తన జీవితంలో సమస్తమును ఆయన అణచివేసుకున్నాడు. 1 కొరింథీయుల 9వ అధ్యాయం 27వ వచనం తను తాను మరి క్రమశిక్షణలో పెట్టుకున్నాడు. క్రమశిక్షణలో నలుగొట్టుకున్నాడనే మాట రాయబడింది. నలుగొట్టుకున్నాను, నేను నలుగొట్టుకున్నాను. 1 కొరింథీయులు 9:27 ముగించేస్తున్నాను. 1 కొరింథీయులు 9:27 చదవండి. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోబరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలుగుగొట్టుకొని లోబరుచుకుంటున్నాడు. ప్రియులరా, నేను దురాశను చంపుకోవాలి, శరీరాన్ని నలుగొట్టుకోవాలి. తద్వారా మనం క్రమశిక్షణను నడిచేవరం వింటున్నాం. నలుగొట్టుకుని శరీరాన్ని లోబరుచుకొనుచున్నాడు. ఫిలిప్పీయులు 2:21లో అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ప్రియులారా, ఎవరి కార్యమును చూస్తున్నాం? 11 మాసాలు ఎవరి కార్యాలను చూసుకొని ఉంటున్నావు? 12వ మాసంలో నడిచిన నేను ఇక మీదట ఎవరి కార్యం చూచేవారం వింటున్నాం? క్రీస్తు కొరకాయ దేవుని కార్యాలను చూచి నడిచేవారు ఉంటున్నామా? అపోస్తలుడైన పౌలు వలె నలుగొట్టుకొని మరి లోబరుచుకొనుచు క్రమశిక్షణలో నడిచేవారు ఉంటున్నామా? మరి పునరుద్ధాన శక్తిని అనుభవించినటువంటి పౌలు, మరి అబ్రహాము కూడా దేవునికి పునరుద్ధాన శక్తిని ప్రత్యక్షత కలిగిన వాడై మరి ఆ యొక్క పొట్టేలు యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా గొర్రెపిల్లగా వధించబడ్డాడు అని ప్రత్యక్ష కలిగిన వరమాయ్ నేను పాలు పొందుటకు సిద్ధపడుచున్నామా? కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ ఈ సంవత్సరం 11 మాసాలు గతించినాయి. మరి ఎన్ని తప్పులు చేసామో, పాపాలు చేసామో వాటన్నిటిని కూడా మనము క్షమాపణ కోరాలి. వాటన్నిటి బట్టి ప్రభువా, ఎన్ని మాసాలు పొరపాటు చేశాను, మరి యొక్క నూతన సంవత్సరము నూతన మాసములో మొదటి దినమందు మీ యొక్క కృపను బట్టి నడిపించావు. ఇక మీద నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అనే అటువంటి దృక్పథముతో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై మరి సమర్పించినటువంటి తన శరీరమును ఆ విధంగా సిలువలో నలుగొట్టబడిన శరీరములోను సిలువలో కార్చిన రక్తంతో పాలు పొందడానికి మనము పరీక్షించుకొని పాలు పొందుతాం. ప్రభు వాక్యం దించునుగాక.